మర్యాద తక్క రిగార్డెన్ మ్యాజికల్ అకాడమీలో అందరూ దేనికి ఎక్కువ మర్యాదని ఇస్తున్నారు? ఖచ్చితంగా అది మ్యాజిక్ ఉన్న టాలెంటే. అలాంటే దానికి అర్హత లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రతిభ లేని వాళ్ళు ఈ అకాడమీలో ముందుకు రావడానికి అవకాశం ఉందా? ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే డజ్జర్కి నేను వచ్చిందే మాన్స్టర్స్ ని అంతం చేయడానికి. ఇప్పుడు నేను నా వల్ల ఖచ్చితంగా అవుతుంది. మ్యాజిక్ ని యూజ్ చేయకపోయినా అవుతుంది. బాల్కవూర్ మరియు అగ్ని డస్ట్లో ఒట్టి 1 నిమిషం మ్యాజిక్ని మనం పంపించినప్పుడు మ్యాగ్నెట్గా తయారవుతుందంట. అలాగే మంటని ఉత్ప్రేరకపరచడం సాధ్యమవుతుంది. చాలా కరెక్ట్. సరే, ఇప్పుడు చూద్దాం. నేను పిలిచిన వాళ్ళు ముందుకు రావాలి. వెల్ సెర్హర్తో నేనే. ఎస్ సార్. విషయం ఏంటో చెప్పండి ప్రొఫెసర్ ఎడ్వర్డ్. నేను క్లాస్లో ఇక్కడికి వచ్చి నిల్చోమని చెప్పాను. మళ్ళీనా? ఏం చేస్తాను? ఏమైందే? ఇదొక సింపుల్ ప్రాక్టీసే. నీకు బాగా తెలుసు, ఫ్లేమ్ని పుట్టించడానికి క్యాటలిస్ట్ని ఉపయోగించాలి. ఓ ఫ్లేమ్స్! స్ప్రింగ్ ఫోర్త్! సైలెన్స్ ప్లీజ్. మన ఇన్స్టిట్యూషన్కి చెందిన ఒక కుర్రాడు బేసిక్ మ్యాజిక్ని కూడా సరిగ్గా చేయలేకపోతున్నాడు. బుక్ లైనర్ అంటేనే ఇంతే. అందుకే నువ్వు నోట్స్ రాయడానికి పనికొస్తావని అందరూ అనుకుంటున్నారు. ఎవ్వరూ నీకు సహాయం చేయలేరు. Who faints? Obey me. పర్మిషన్ లేకుండా ఇక్కడ డెమాన్స్ట్రేషన్ ఇవ్వకూడదు. సియోనల్స్టర్. నన్ను క్షమించండి ప్రొఫెసర్ ఎడ్వర్డ్. ఆ విల్గాడికి మ్యాజిక్ అంటే ఏంటో కూడా తెలియదు అనుకుంటా. నేనిప్పుడు నీకు సాయం చేద్దాం అనుకున్నాను. ఇలా జరగడం సహజమే. మీరందరూ మీ కళ్ళ ముందు ఇప్పుడు చూసిన విధంగానే ఈ ప్రపంచంలో మ్యాజిక్ యొక్క ఆధిక్యమే సంపూర్ణమైనది. మ్యాజికే ఇక్కడ అధికారం. మ్యాజిక్ యొక్క బలమే శక్తి. మన హీరోలందరూ మెజిషియన్స్. ఈ అకాడమీకి సంబంధించి మీ మ్యాజిక్ శక్తే మీకు గౌరవాన్ని ఇస్తుంది. కానీ కేవలం పుస్తకాల జ్ఞానంతో మ్యాజిక్ చేయాలనుకునే వాళ్ళకి ప్రతిభావంతులు తయారయ్యే ఈ చోట్లో నిల్చునే అర్హత లేదు. తన అర్హతకు మించి కలలు కనే మూర్ఖులు వెంటనే ఈ అకాడమీ నుంచి బయటికి వెళ్ళిపోవడమే మంచిదే. ఈరోజు మళ్ళీ నీకు ప్రతిభ లేదని నిరూపించావు కదూ. సియాన్, మళ్ళీ నువ్వు డంజన్లోకి వెళ్ళావని విన్నాను. పాపం నువ్వు ఇక్కడే ఉండడానికి ప్రయత్నిస్తున్నావు, కానీ నీకు ఏమాత్రం సిగ్గులేదు. ఇక చాలా, అందరి ఇక్కడి నుంచి వెళ్ళండి. అరే రే రాకలీటా, నీలో ఎంత ప్రతిభ ఉందో మా అందరికి బాగా తెలుసు. నువ్వు వీడికి సపోర్ట్ చేస్తున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. మీ అందరికంటే వెల్ చాలా మంచివాడు, గొప్పవాడు కూడా. నా ఫ్రెండ్ ని ఇన్సల్ట్ చేయడం నేను ఒప్పుకోను. కుల్లెట్టు. ఒకడికి మంచి మనసుంటే సరిపోదు మేడం, బాగా కష్టపడితేనే మెజిషియన్ అవ్వగలడు. అది మాత్రమే కాదు, మ్యాగియా వెంటర్ అవ్వడం అన్నది నీ కలలో కూడా జరగదు. అందుకే కొంచెం కూడా ప్రతిభ లేని వీడి దగ్గర మన సమయం ఎందుకు వృధా చేయాలి? ప్రొఫెసర్ ఎడ్వర్డ్ చెప్పినట్టు
నువ్వు వీలైనంత తొందరగా ఈ స్కూల్ వదిలి వెళ్ళిపోవడం మంచిది. వెళ్ళండి ఇక్కడి నుంచి. వాళ్ళ మాటలను పట్టించుకోకు. ప్రొఫెసర్ హెడ్వర్డ్ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది. నిన్ను కావాలని పిలిచి అవమానిస్తున్నారు. సరే పర్లేదు ఉండని. నాకు మ్యాజిక్ యూజ్ చేయడం రాదన్నది కూడా నిజమే కదా. అదేంటంటే వెల్, అంతేకాకుండా నా మీద ప్రేమ చూపించడానికి నీలాంటి ఒక అందమైన అమ్మాయి ఉన్నప్పుడు నేను నిజంగానే లక్కీ కదా. ఇప్పుడు నువ్వేమన్నా ఏంటి చెప్పావు కదా, ముఖాన్ని అందంగా ఉంచుకుని చెప్పావు కదా. నీ మనసులో ఏముంది? ఒక అమ్మాయిని చూసి ఇలా మాట్లాడటం ఏం బాగాలేదు, అర్థమైందా? చెప్పేది విను. ఇక నువ్వు ఎవ్వరితో ఇలా మాట్లాడకూడదు, గుర్తుంచుకో. అది నన్ను క్షమించు. అది నాతో చిన్నప్పటి నుండి అమ్మాయిల్ని పొగడాలని చెప్పి పెంచారు. కానీ నిజానికి నువ్వు కోపంలో కూడా చాలా క్యూట్ గా ఉన్నావు. అంతేకాకుండా నేను అబద్ధం ఆడట్లే. అబద్ధం ఇక చాలు, ఆపు. ఇంతకు మించి మాట్లాడకు, సరేనా? ఒక క్షణం నేను ఆవేశపడ్డాను. నేను కొలతోల్ లాయర్, పేరు బాలేకున్నా మంచి కుటుంబానికి చెందిన దాన్ని. నేను నిదానంగా ఉండాలి. ఏదైనా సమస్య వెల్? లేదు, మళ్ళీ ఎంత అందంగా ఉందని చూస్తున్నాడు. అవును, అందంగా ఉంది. ఎంత కాంతివంతంగా ఉంది. ఎంతో శక్తివంతమైన మాంత్రికులు మగియా వెండర్. ఆకాశాన్ని నిలబెట్టడం కొనసాగించండి. చాలా కాలటి క్రితం ప్రజలకి ఆకాశం గురించి ఏమీ తెలీదు. వాళ్ళు చీకటిలో ఇరుక్కుపోయారు. ఈ లోకం మొత్తం సెలెస్టియల్ హోస్ట్ వల్ల ప్రమాదంలో ఉంది. అప్పుడు 5 మంత్రవాదికులు వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడారు. ఆ మంత్రవాదికులు సైనికులుగా మారారు. ఆకాశానికి పెద్ద సీల్ పెట్టారు. దాని ద్వారా లోకానికి ప్రశాంతత తీసుకొచ్చారు. మ్యాగియా వ్యాండర్. ఆ తర్వాత వచ్చిన కొన్ని శక్తివంతులు కష్టపడి ఆ పేరుని పొందారు. అందరి మనసుల్లోనూ ఈ కథ ఉంటుంది. మనం కూడా వాళ్ళలానే అవ్వాలని. నీకు నిజంగానే అనిపిస్తోందా? ఐస్ మ్యాడన్ యొక్క వ్యాండో ఆల్బస్ వీణ ఈ రోజు మనల్ని చూస్తున్నారా? ఖచ్చితంగా. పైన కిటికీ పక్కన కూర్చున్నారు. ఇక్కడే చూస్తున్నారు. సూర్యుడు ఇంకా చంద్రుడా? అవును, నిజమైన ఆకాశంలో సూర్యుడు ఇంకా చందమామ తేలుతున్నట్టు చెప్తారు. అయితే అది నిజమేనా ఎల్ఫారియా? మరేంటి, ఆకాశంకి అటువైపు సూర్యుడు అస్తమించేది ఉంది. దాని చుట్టూ ఉన్న అన్నిటినీ ఎర్రగా మార్చేస్తుందంట. ఈ లోకంలో అందమైన విషయం ఏంటంటే అదేనంట. మనం ఆకాశానికి దగ్గరగా కోట పైకి వెళ్లేలా ఉంటే, మన మ్యాగియా వెండర్లా మారితే మనం ఆ సూర్యుడు అస్తమాన్ని చూడొచ్చు. అలా అయితే మన ఇద్దరం కలిసి వెళ్ళి చూద్దాం. సరే, ప్రామిస్ చెయ్యి. ఆ ఇద్దరి చిన్నపిల్లలు బాలల్లో చేసుకున్న ప్రామిస్. కానీ తను ఆ ప్రామిస్ని నెరవేర్చింది. తన ప్రతిభ వల్ల చిన్నప్పుడే మాగ్యా వాంటర్ పట్టాన్ని గెలిచిందని పేరు పొందింది. కానీ నేను ఎలాంటి ఒక మ్యాజిక్ ప్రతిభ లేకుండా మామూలు వ్యక్తి కన్నా నేను మరీ కింద ఉన్నాను. ఆ రోజు నేను ఇచ్చిన మాటని నెరవేర్చడానికి నేను ఇంకా ప్రయత్నిస్తున్నాను. నువ్వు ఉన్నావు చూడు, మూర్ఖుడివి. ప్రొఫెసర్ వాగ్నర్, దయచేసి కోపగించుకోకండి. మళ్ళీ నువ్వు అనుమతి లేకుండా డెంజిన్కి వెళ్ళావు కదూ. ఒక్కడివే 7th ఫ్లోర్ దాకా వెళ్ళావు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు చస్తావు చూడు. దయచేసి నన్ను క్షమించండి ప్రొఫెసర్. కానీ అది అలా అయితే నా క్రెడిట్స్. నిన్ను ఒక ఈవిల్ గార్డెన్ చంపావన్నది కన్ఫర్మ్ అయింది. కాబట్టి ఇప్పుడు నేను నీకు 2 క్రెడిట్స్ ఇస్తాను. Yes!
మాగియా వెండర్ అవ్వాలన్న ఆశని నువ్వు ఇంకా వదలలేదు కదూ. అది తప్ప. ఇలా చూడు, ఆ టవర్కి నువ్వు వెళ్ళడానికి ముందు ఖచ్చితంగా అప్పర్ ఇన్స్టిట్యూట్కి నువ్వు వెళ్ళాలి. అది జరగాలంటే నువ్వు రాయాలి, మాయాజాలం చేయాలి, మంత్రాలు వేయాలి. 3 కరికులా నుండి నువ్వు పేరు సంపాదించాలి. నీకేమో మ్యాజిక్ యూజ్ చేయడం తెలియదు కాబట్టి స్పెల్ వర్క్ కి నీకు క్రెడిట్స్ దక్కవు. అది నాకు బాగా తెలుసు, అందుకే నేను ఇప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉన్నా. నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను, అలవాటు ప్రకారమే నువ్వు ప్రాక్టీస్ చేసావంటే నువ్వు అనుకున్నది సాధించడం కష్టం. అది కూడా మ్యాజిక్ యూజ్ చేయలేని ఒక అబ్బాయి వల్ల. అయినప్పటికీ నేను మర్యాదగా నేను చెప్పేది విను. నువ్వు గ్రాడ్యుయేట్ అవుతావో లేదో తెలీదు, మ్యాగియా వెంటర్ అవ్వాలనుకుంటున్నావా? రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్స్ అన్నిటిలోనూ నువ్వు ఫెయిల్ అయ్యావని నాకు తెలుసు. ఈ వారం చివరిలోగా నువ్వు ఎలాగైనా 4 క్రెడిట్స్ ని దక్కించుకోవాలి. ఏంటి ఈ వారం చివరిలోనా? అందుకే ఇంకా 2 రోజులే ఉంది. ఇంత దూరం వచ్చేసింది. నేను పూర్తి ప్రయత్నం చేస్తాను. నువ్వు చదవతి చూస్తాను. ఇదిగో ఇక్కడ ఉంది 4 క్రెడిట్స్, 4 క్రెడిట్ మాన్స్టర్స్. ప్రొఫెసర్ బ్రూనో లెక్చర్ నాకు బాగా గుర్తుంది. ఇక్కడ ఒకవేళ అది సరే ఇక్కడే కదా. ఇలా చూడు, ఇది నాకు నేనే చెప్పుకుంటున్నాను. 6th ఫ్లోర్ లో ఒక బాస్కర్ విల్లుందని నాకు రిపోర్ట్ అందింది. బుక్కును చదువుతున్నవాడు దాని ఇంకా డిఫీట్ చేయలేదని విన్నాను. మీకు చాలా చాలా థ్యాంక్స్ ప్రొఫెసర్ వార్క్నర్. నన్ను వదులు, గట్టిగా పట్టుకోకు. సరే సరే వదులు వదులు. 6వ ఫ్లోర్ బాస్కర్ విల్. పైగా ఏమాత్రం ప్రతిభ లేని వాణ్ణి నేను అదుపు చెయ్యకపోతున్నాను. అమ్మయ్యా, ఈరోజు నైట్ నాకు 4 క్రెడిట్స్ దొరకబోతున్నాయి. ఇంతకు ముందే ఒకసారి నేను బాస్కర్ విల్తో తలబడ్డాను తెలుసా. త్వరలోనే అంతా సరే అవుతుంది, దిగులు పడకు. అది ఎప్పుడు నిప్పు కక్కుతుందో తెలుసుకుంటే పోయినసార్లా దాడి కూరవ్వకుండా మనం తప్పించుకోవచ్చు. నేను బతిమాలుతున్నాను కీకి, నీ ముక్కుని నమ్మే నేను ఉన్నాను. ప్రతిభ లేని వాళ్ళు ఈ అకాడమీలో ఉండకూడదు. మీరు అదే అనుకుంటున్నారు కదా? అవును, నువ్వు చెప్పింది నిజమే సియాన్. ముందుగా మాన్స్టర్ అంతు తేల్చి ఆ తర్వాత వీడి దగ్గరికి వద్దాం. అలా చేస్తేనే క్రెడిట్స్ దొరకలేదని వాడిని ఇక్కడి నుంచి తొలగిస్తారు. కానీ ఇందులో మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు కదా సియోన్. 6th ఫ్లోర్కి మనం ముగ్గురం ఇలా వచ్చేసామే. నా గురించి మీకు తెలియదు అనుకుంటాను. క్షమించు, తను అలా అనుకుని చెప్పలేదు. అవును సియోన్, నువ్వు చాలా ప్రతిభావంతుడివి. ఈ ప్రపంచంలో మ్యాజిక్ అంటే ఏంటో తెలియని వాడు మ్యాగియా వండర్ గురించి మాట్లాడకూడదు. వాడు మాట్లాడుతుంటే నాకు కోపం వస్తుంది. ఈ అకాడమీలో ఉండడానికి వాడికి అర్హత లేదు. చూడండి, మన టార్గెట్ బాస్కెట్ వెల్. ముందుగా ఈ ప్రాంతంలో మనం వెతుకుదాం. అది ఎవరి ఏడుపు కేకలు? అలా అయితే ఈ ఫ్లోర్ లో ఎవరి మీద దాడి జరుగుతోంది. వైబ్రేషన్ పట్టి చూస్తుంటే వాళ్ళు ఇక్కడ నుండి చాలా దూరంలో లేరు. ఈవిల్ సెంటినల్. 10 క్రెడిట్స్ దొరుకుతాయి, కానీ ఇది ఒకే సమయంలో 5గురిని కొట్టి చంపేస్తుంది. సెంటినల్ గుంపంతా ఇంకా లోతులో కదా ఉండాలి.
ఇది పైకెక్కి వచ్చేసిందా? అది ఎవరబ్బా? సియోన్? వాడి మ్యాజిక్ ఫలితం ఇవ్వట్లేదు, కానీ మ్యాజిక్ అంతరిపోయింది. ఖచ్చితంగా వాడు గెలవలేడు. నేను వాడికి సహాయం చేయాలి. లేదు, వద్దు. నేను ఎందుకు వాడిని కాపాడాలి? నన్ను వాడు ఎంత ఎక్కిరించుంటాడు, నన్ను ఎంత అవమానించుంటాడు. వీడి వల్ల నేను అందరి ముందు తలదించుకున్నాను. ఒకవేళ నేను పారిపోయానంటే? నాకు తెలుసు, నీకు తెలుసా? నాకు తెలుసు, నీకు తెలుసా? విల్ నీకు చాలా మంచి మనసు. అందరికంటే నువ్వు చాలా ధైర్యవంతుడివి తెలుసా? తప్పుగా అర్థం చేసుకున్నావు ఎల్ఫీ. నాకు నీ పక్కన ఉండాలనే ఆశ మాత్రమే. నీకు అర్హత ఉన్నవాడిగా ఉండాలనే ఆశ. కానీ నేను ఎందుకు ప్రయోజనం లేనివాడిగా ఉన్నాను. అందుకే చివరిలో ఉన్నాను. నేను ఎప్పుడు ఒంటరి వాడిగానే ఉంటాను. ప్రొఫెసర్ హెడ్వర్డ్, ఏంటి ఈ వేళప్పుడు ఇలా వచ్చారు? సియోను వాళ్ళ ఫ్రెండ్స్ డంజన్ కి పర్మిషన్ లేకుండా వెళ్ళారు. ఏంటి ఏమన్నావు? అనుమతి లేకుండా సియోన్ అక్కడికి వెళ్ళాడు. డంజన్ చాలా పెద్దది. వాళ్ళు అక్కడ ఎక్కడున్నారో తొందరగా కనిపెట్టావు. వాళ్ళు అసలు ఏ ఫ్లోర్ కి వెళ్ళారు? 6th floor కి. అలా అయితే కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ అక్కడ విల్లున్నాడు. లేదు, దీనికి అవకాశమే లేదు. వీళ్ళొక అద్భుతమైన మహావీరుడు. నువ్వేం చెప్పదలుచుకుంటున్నావు? ఎవరికి దక్కని సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ ఇది. డ్వార్ఫ్ లాంటి దృఢమైన శరీర ఆకృతి. శత్రువును ఒక్కసారి చూస్తే తనలోని శక్తుల స్ట్రాటజీని తెలుసుకుంటారు. నేను ఎందుకు ముందు ఒకసారి చూశాను. వీళ్ళు మ్యూజిక్ ని యూజ్ చేయలేడన్నది వాస్తవం. అయినా గాని మ్యాజిక్ తో నిండిన ఈ ప్రపంచంలో తానొక్కడే మహావీరుడు.
చేతి విన్యాసంతో ఆ మెరుపును కూడా కొయ్యగలడు. నీకేవి దెబ్బలు తగలేదు కదా? ఏంటి ఆటలుగా ఉందా? నేను ఒప్పుకోను, దీనికి నేను ఒప్పుకోను. మ్యాజిక్ అంటే ఏంటో తెలియని వాడు ఇంత పెద్ద విషయాన్ని ఎలా సాధించగలడు? ప్రొఫెసర్ హెడ్వర్డ్, విల్సర్ఫోర్ట్కి మొత్తం 10 క్రెడిట్స్ దక్కాయి. ఈ కథ ఈ లోకాన్ని వాడి తెలివితో మార్చిన ఒక కుర్రోడి కథ. బ్యాన్ని స్వాడ్ని చేర్చే కదే ఈ విస్టోరియా. విస్టోరియా వండర్ స్పాట్ లో రాబోయేది ఎపిసోడ్ 2 డూ వన్ డోంట్ డాష్.